కర్నూలు జిల్లా ఎమిగనూరులో మాజీ సీఎం జగన్పై మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసి అవినీతి సొమ్ము కొరకే ప్రభుత్వాన్ని నడిపారు. కేంద్రంతో కేసులు ఎత్తివేయించుకోవటానికి కాళ్ల బేరానికి వెళ్లాడు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత జగన్కే దక్కుతుందని షరీఫ్ విమర్శించారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఘనత జగన్కు మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తాం. చంద్రబాబు పరిపాలనలోని అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి పొందవచ్చని ఎంఏ షరీఫ్ చెప్పారు. నెలలుగా ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది. 2014, 2019లో ఏదైతే అప్పుల భారాన్ని రాబడి రాష్ట్రాన్ని రాజధాని నిర్మించడానికి ప్రయత్నం చేశారు, పోలవరం పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసింది. రాజధాని లేకుండా చేసిన పాపం మరి మళ్ళీ రాజధానిని మళ్ళీ మొదటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 సంవత్సరాల్లో రాజధానిని విధ్వంసం చేయటం, పోలవరం ప్రాజెక్టుని పట్టించుకోకపోవటం, అదే రకంగా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో ఆ విభజన హామీలు జోలికి పోకపోవటం, కేంద్ర ప్రభుత్వంలో మెడలోంచి అన్నీ తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి నన్ను అరెస్ట్ కాకుండా చూడండి చాలు, నేను మిమ్మల్ని ఏమి అడగను, సిబిఐ కేసుల నుండి నాకు ఉపశమనం కల్పించండి అని చెప్పి కాళ్ళబేరానికి పోయి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితి గతంలో మనం చూసాం. కానీ ఈ 7 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈనాడు పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఆ బలంతో కేంద్రంలో భాగస్వామ్యం కావటమే కాకుండా ఈనాడు పోలవరానికి సుమారుగా 11,000 కోట్లు, అదే రకంగా అమరావతికి 15,000 కోట్లు, అదే రకంగా విశాఖపట్నం రైల్వే జోను సాధించటం, ప్రైవేటీకరణ అయిపోద్దని విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా మళ్ళీ దానికి నడపడానికి 11,500 కోట్లు తీసుకురావటం, మరి అనేక కంపెనీలని, వ్యాపార సంస్థల్ని తీసుకొచ్చి ఈనాడు 55కు పైగా కంపెనీలు కొత్తగా 7 నెలల కాలంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఈరోజు